హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇలా ముగ్గు వేసాను. మార్నింగ్ లేస్తానే ఒక 7:30 8 అట్లా లేసాను. ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ కదా, నేను ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ స్కూల్ కూడా క్లోజ్ అయిపోయేసింది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ టైమింగ్ వచ్చేసి వేరే విధంగా ఉన్నాయి అనమాట. కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతాయి, 9 అలా. అందుకనే కొంచెం లేట్గానే లేస్తాను అనమాట. మార్నింగ్ టైంలో ఒక 8 8:30 అలా లేస్తున్నాను. ఇంకా లేచి ఫస్ట్ బయట అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ముగ్గు వేసుకొని ఇంకా ఇల్లు అయితే చుమ్మేసుకుంటాను. అంతలోపల బాబు కూడా లేసేస్తున్నాడు, పెద్ద బాబు అయితే. సరే బాబుని అయితే అది పనుకోనిండు, అందుకే గుమ్మకైపోసాను. ఇంకా కాఫీ టీ అయితే ఏం తాగలేదన్నమాట. ఫస్ట్ చుమ్మేద్దాము అనేసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే చుమ్మి తుడిచేసుకుంటాను. తర్వాత కాఫీ టీ నిదానంగా తాగేస్తాము. ఇంకా ఇల్లు అయితే ముందు ఇలాగ క్లీన్ చేసుకుంటా ఉన్నాము. అంటే అమ్మ వాళ్ళ ఇంటి వచ్చిన తర్వాత ఒకసారి అయితే అలా చుమ్ముకున్నాను. పైన ధూళి అయి ఉంటాయి కదా, అలా క్లీన్ చేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి వచ్చిన తర్వాత చుమ్మి ఇలా లైట్గా తుడిచేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఇలా నీట్గా అంతా ఇల్లంతా ఫుల్ కంప్లీట్గా నీట్గా తుడుచుకొని వచ్చాను. మళ్ళీ పండగ కూడా వస్తుంది కదా, ఇంకా పండగ కూడా మళ్ళీ క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ లాగా చేసేయాలి. ఇంకా ఇల్లు ఇలా నీట్గా అన్ని రూమ్లు అయితే చుమ్ముకొని వచ్చేసాను. ధూళైతే మళ్ళీ బాగా పట్టేసునింది. 10 days లేను కదా ఇంట్లో, ఇంకా బాగా అన్ని దిక్కులైతే ధూళి పట్టేసునింది. ఇంకా పైన అయితే మళ్ళీ చుమ్ముకొని వచ్చాను. మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే ఉంది, పండగకి చేసుకుందాంలే అనేసి ఇలా చుమ్ముకొని వచ్చేసాను ఊరినలా. ఇంకా ఇల్లంతా చుమ్ముకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా తుడిసేసుకుంటాను. ఇంకా 2 times అయితే తుడిసేసాను. ఫస్ట్ సోప్ ఆయిల్ ఉంటుంది కదా, అది వాటర్లో వేసి ఫస్ట్ తుడిసేసి మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో అయితే నీట్గా తుడిసేసుకున్నాను ఇల్లంతా. అమ్మ ఇంటి నుంచి వచ్చిన తర్వాత చాలా పని అయితే అనిపించింది. అసలు ఎందుకు పోయానురా అనిపించింది. వచ్చిన తర్వాత ఇల్లు క్లీనింగ్లో చాలా పని ఉన్నింది అనమాట. అందుకనేసి ఎందుకు పోయినమా అనిపించేసింది. ఇంకా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది చాలా అయితే. అందుకని ఇంకా ఇల్లంతా ఫుల్ కంప్లీట్గా అన్ని రూమ్స్ ఇలా నీట్గా చుమ్ముకొని తర్వాత ఇలా నీట్గా తుడుచుకొని వచ్చాను. డైనింగ్ టేబుల్ కింద అంతా ఫుల్ ధూళైతే ఉన్నింది. ఇంకా అన్ని చైర్స్ అన్ని తీసి మళ్ళీ నీట్గా తుడిచాను. డైనింగ్ టేబుల్ కింద కూడా చాలా పని అయితే అనిపించేసింది. ఇంకా డైలీ నార్మల్గా చుమ్ముకొని క్లీన్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు చాలా గ్యాప్ ఇచ్చే లోపల చాలా ధూళి అనేది ఉండిపోయిందనమాట. చాలా కష్టం అనిపించింది మళ్ళీ క్లీన్ చేసుకున్నాక ఇల్లంతా. అలా ఇల్లంతా చుమ్ముకొని నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేసాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను కదా, ఆ బ్యాటర్ ఇంకా ఇప్పుడైతే ఇడ్లీకి వేసుకుంటాను. సేమ్ బ్యాటర్ నేనైతే అన్నిటికీ యూజ్ చేస్తాను. దోశకి, ఇడ్లీకి, పొంగడాలు అన్నిటికీ, బోండాస్కి అన్నిటికీ ఆ బ్యాటరీ యూజ్ చేస్తాను అనమాట. 1 బ్యాటరే నాది. ఎప్పుడు ఇడ్లీకి సపరేట్ కానీ దోశకి సపరేట్ కానీ ఎప్పుడు వేయను నేను, ఒకే బ్యాటర్ని యూజ్ చేస్తాను. ఇంకా స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేశాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను, కింద మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది కదా, అందుకనేసి చింతపండు కూడా వాటర్లో వేసాను. అట్లాగే వాటర్ బాయిల్ అవుతూ ఉంది. ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. కొంచెం సాల్ట్ వేసాను, అలాగే సోడా కూడా వేసుకుంటాను కొంచెము. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అయితే వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఇడ్లీ ప్లేట్లకి మనం పూసిమంటే ఇడ్లీలు అతుక్కోకుండా ఉంటాయి కదా, అందుకనేసి ఇడ్లీ ప్లేట్లకి నేను కంప్లీట్గా ఆయిల్ అయితే పూసేస్తాను. ఇడ్లీలు తినేకైతే బాగుంటాయి కానీ చేసినప్పుడు ప్లేట్లు, సామాన్లు అన్నీ చాలా పడితే అనేది సామాన్యంగా ఇడ్లీలు అయితే చేయను ఇంట్లో. సరే రోజు దోశే కదా అనేసి ఈరోజు ఇడ్లీకి అయితే వేసాను. చాలా తక్కువ అనమాట ఇడ్లీ చేయడము. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీకి వేసాను అనమాట. పిల్లలకి రోజు దోశ తింటాం అంటారు కదా అనేసి. ఇడ్లీలు అయితే వేడివేడిగా తినడంలో సాంబార్ వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది కదా. నాకైతే ఇడ్లీలు ఇష్టం కానీ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. ఇంకా ఇడ్లీ ప్లేట్లలో అన్ని బ్యాటర్ అయితే వేసేసాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా స్టవ్ పైన కూడా వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇంకా ఇడ్లీ ప్లేట్లు అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేస్తాను. అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఇడ్లీ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు. అంతలోపల ఇడ్లీకి అయితే నేను సాంబార్లాగా చేస్తున్నాను, పప్పు అనమాట.
ఇక్కడ కందిబ్యాలు తీసుకున్నాను కొన్ని, మళ్ళీ రెడ్ గ్రామ్ ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నాను. ఇంకా ఈ రెండు మిక్స్ చేసి ఈరోజు అయితే నేను పప్పు చేస్తున్నాను. ఇంకా రెండు వేసాను కదా, ఇంకా నేను పప్పు అయితే వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఇంకా పప్పు వాష్ చేసుకొచ్చేసాను, కొన్ని వాటర్ పోసాను. ఇంకా సరిపడిన వాటర్ అయితే పోస్తున్నాను, పప్పుకి ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే నేను పోసాను. తర్వాత ఇంకా పచ్చిమిర్చి, మళ్ళీ టమాటో. ఇక్కడ టమాటో అయితే ఒక్కటే తీసుకున్నాను, నాటిది అనమాట, కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకే నాటుకాయ తీసుకున్నాను, పారంది కాకుండా. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను, ఒకటే టమాటో అయితే తీసుకునేది. ఒక 3 to 2 అయితే తీసుకున్నాను పచ్చిమిర్చిని. ఇంకా ఇలా టమాటో అయితే కట్ చేసి వేసాను, కొంచెం పెద్దగానే ఉందన్నమాట టమాటో కూడా. మళ్ళీ చింతపండు కూడా వేస్తాను కదా, టామరిన్ జ్యూస్, అందుకనేసి ఒకటే తీసుకున్నాను. ఇంకా తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేస్తాను నార్మల్గా. పసుపు, మళ్ళీ కారం వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను కదా, చూసి నేనైతే కారం వేసుకున్నాను. ధనియా పౌడర్ కొంచెం వేస్తున్నాను. మా నాన్న అయితే అస్సలు పప్పులో ధనియా పౌడర్ అస్సలు వేయనీయడనమాట. ధనియా పౌడర్ పప్పులో వేస్తే అంతగా బాగుంటుంది అనేది. నానైతే పప్పులో అయితే ధనియా పౌడర్ వేసేకైతే ఇష్టపడరు. ఇంకా అంతలోపల కుక్కర్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. ఒక 3 విజిల్స్ అలా రానిచ్చేసాను అనమాట. అంతలోపల ఇడ్లీ కూడా అయిపోయేసినాయి. ఇక్కడ ఇడ్లీలు కూడా బాగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇడ్లీలు కూడా తీసేసుకున్నాను. ఇక్కడ కుక్కర్లో విజిల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసినాయి కంప్లీట్గా. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి ఇడ్లీలు. ఇంకా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ టైంలో అయితే పాప మళ్ళీ చిన్న బాబు కూడా లేచిండ్రనమాట. ఇంకోళ్ళకి పాలు కూడా కాగబెట్టి ఇవ్వాలి. ఇంకా ఇడ్లీలని తీసేసుకున్నాను కదా, ఇంకా మూత పెట్టేసి సపరేట్గా పెట్టేశాను. ఇంకా ఈ పక్క అయితే పాలు కాగ పెట్టేస్తున్నాను, పిల్లలు లేసిండ్రు కదా, ఇంకా పిల్లల కోసం పాలు అయితే కాగబెట్టేశాను. ఇంక ఇక్కడైతే పీడియాష్యూర్ తీసుకున్నాను, చూసుకునే లేదు, మేము చాక్లెట్ ఫ్లేవర్ అనుకున్నాము, కానీ ఇది వచ్చేసి కేసర్ బాదం ఫ్లేవర్ అనమాట. ఈ కలర్లో ఉంది. మా బాబు అయితే అస్సలు తాగలేదు, నాకు చాక్లెటే కావాలంటావు నిండు. నేను కలర్ చేంజ్ అవ్వలేదు కదా, అలాగే కొంచెం ఎల్లోయిష్గా ఉన్నింది. ఇంకా బాబు అయితే నాకు వద్దు అని తాగలేదు పాలైతే. ఇంకా పాలైతే కాగుతూ ఉన్నాయి. అంతలోపల పప్పు ఎనిపేద్దాం అనేసి పప్పు ఎనిపేస్తూ ఉన్నాను. ఇంకా అంతలోకి ఎనిపే లోపల పాలు కూడా కాగిపోయేస్తున్నాయి. తర్వాత ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను పాలు. ఇంకా పప్పు ఎనిపేసాను, ఇంకా పాలు కూడా కాగిపోయినాయి కదా, ఇంకా పిల్లలకి పాలు పోసి ఇచ్చేస్తాను. కానీ మా బాబు అయితే పాలు తాగలేదు, ఏం చేయాలో తెలియలేదు. చాక్లెట్ ఫ్లేవర్ మళ్ళీ తెచ్చేకి అవ్వదు. మెట్రోకి పోయాను, మెట్రో నుంచి అయితే తెచ్చిన మేమైతే ఇది 2 ప్యాకెట్స్ ఇస్తే 2 కేసర్ అండ్ బాదమే అనమాట. ఇంకా బాబుకి ఏదైనా ఆప్షన్ అయితే చూడాలి. ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. నేను ఫస్ట్ టైం ఇప్పుడు మడ్ కడాయిలో అయితే నేను కర్రీ చేస్తున్నాను, ఇదే ఫస్ట్ టైం అనమాట తెచ్చిన తర్వాత చేయడము. ఇంకా ఇప్పుడు నూనె వేసాను, మళ్ళీ ఆవాలు జీలకర్ర వేసాను, గార్లిక్ వచ్చి లైట్గా క్రష్ చేసి వేసాను. ఇప్పుడు నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేయటం లేదు, జస్ట్ సింపుల్గా దాల్కి నేను తాలింపు అనేది వేస్తున్నాను. మళ్ళీ కరివేపాకు, మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసాను. ఇవన్నీ ఒక 1 minute అలా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంగ వేద్దాం అనుకున్నాను, ఇంగ అయితే మర్చిపోయాను. ఇంగ వేసుంటే కూడా చాలా సూపర్గా ఉండేది, ఇంగ అయితే మర్చిపోయేసాను. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న నాకు దాల్ ఉంది కదా, దాల్ కూడా యాడ్ చేసేసుకుంటాను. దాల్ యాడ్ చేసుకున్న తర్వాత టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంత టామరిన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ సరిపోయిన సాల్ట్, మళ్ళీ లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటాను సరిపోయిందా లేదనేసి. కావాలంటే మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా దాల్కి అయితే నేను తాలింపు వేసేసాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, సింపుల్గా చేస్తాను. తాలింపు వేసాను. ఇంకా కుక్ అయిన తర్వాత పిల్లలకైతే ఇంకా పప్పు, మళ్ళీ ఇడ్లీ ఇలా వేసి ఇచ్చేసాను పిల్లలకి.
ఇంకా ఇడ్లీ మళ్ళీ పప్పు వేస్ట్ చేశాను కదా, ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. పప్పు బాగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ పప్పు బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. అప్పటికి పప్పు అయితే అలాగే బాయిల్ అవుతానే ఉంది. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాయిల్ అవుతుంది. ఇదే నేను స్టవ్ ఆఫ్ చేసానా లేదని అయితే ఒకసారి చెక్ చేసుకుంటా ఉన్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పప్పు అయితే అలాగే బాయిల్ అవుతూనే ఉంది. ఒక 5 to 7 minutes అలాగే బాయిల్ అవుతూ ఉంది. అందుకే ఒకసారి చెక్ చేసుకున్నాను నేను స్టవ్ ఆఫ్ చేశానా లేదా అనేసి. చూస్తే స్టవ్ ఆఫ్ చేసే ఉంది, కానీ ఇలా బాయిల్ అవుతానే ఉన్నింది పప్పు అయితే. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ కూడా ఉన్నింది, ఇదేంటి ఇలా బాయిల్ అవుతుందా అనేసి. ఇంకా పప్పు అయితే స్టవ్ ఆఫ్ చేశాను కదా, ఇంక లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఇడ్లీ మళ్ళీ సాంబార్ వేసాను కదా పప్పు, అది వేసి చిన్న బాబుకి పెట్టేటప్పుడు ఇలా ఫిష్ ఎక్వేరియం చెక్ చేస్తే ఇలా గోల్డ్ ఫిష్ వచ్చేసి సిల్వర్ ఫిష్ని ఇలా టార్గెట్ చేసినట్టు దాన్ని అలా ఫైట్ చేస్తూనే ఉంది. దాంతో చాలాసేపు అయితే ఇంకా గోల్డ్ ఫిష్ వచ్చేసి సిల్వర్ ఫిష్ని ఇలా కొడుతుందో ఫైటింగ్ ఏంటో ఇలా దాన్ని వెనకాల ఇలా తిరుగుతూనే ఉన్నాయి చాలాసేపు. మాకి చూసి బేజారు అనిపించేసి దాని దగ్గరకు పోయి ఆపుతా ఉన్నాము. గోల్డ్ ఫిష్ అయితే సిల్వర్ ఫిష్ని ఇలా కొడతానే ఉన్నింది. ఇంకా దాని పార్ట్నర్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే చనిపోయేసింది అనమాట, ఇంకొకటి సిల్వర్ ఫిష్. ఇప్పుడు అది ఒంటరిగా ఉంది, అందుకనేమో టార్గెట్ చేసిండ్రు దాన్ని. ఇంకా దానికి ఫ్రీ దొరికితే చాలు ఇంకా సిల్వర్ ఫిష్ వెనకాలే పడుతుంది ఆ గోల్డ్ ఫిష్ అయితే. అలా అసలు చూడడానికి అయితే చాలా బేజారు అనిపించేసింది. దాన్ని కొడుతుందా ఏం ఫైట్ చేస్తుందా ఏందా అనేసి. ఇలా చాలాసేపు అయితే చూసాము, కొంచెంసేపు అయ్యి ఆడుతానే ఫైట్ చేస్తానని చూసేది దాన్ని ఫైట్ చేస్తుంది అనిపించింది మాకైతే. ఇంకా పోయి దాని దగ్గరికి పోయి దాన్ని ఆపేకే ట్రై చేసాము మేము. ఇంకా అందరం ఇలా దగ్గరికి పోయి దాన్ని ఆపేకి ట్రై చేసామన్నమాట. దాన్ని సిల్వర్ ఫిష్ వెనకాల అలా పోకుండా అలా ఎలా ఫైట్ చేస్తున్నాయో, దాన్ని ఎలా కొట్టకపోతున్నాయో, అందుకే ఆపేకైతే మేమైతే అందరం ట్రై చేసాము. మేము ఇలా దాన్ని ట్యాప్ చేసినప్పుడు మాత్రమే సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని టార్గెట్ అనమాట, దాన్ని కొట్టడానికి. మేము ఇలా నాక్ చేసినప్పుడు సైలెంట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్. అందువల్ల మేము ఇలా కొట్టినప్పుడు గుమ్ముగా ఉంది కదా, మళ్ళీ మేము సైలెంట్ అయిపోతే మళ్ళీ దాని వెనకాల పడుతూ ఉంది. ఇంకా నేను చూసి ఒక లయన్ది బొమ్మ ఉంది, ఆ బొమ్మ అయితే లోపల వేసేసాము. దాన్ని కొట్టేది ఆపేసద్దు కదా అనేసి, అట్లీస్ట్ దానికి ఒక సేఫ్టీ లాగానే ఉంటుంది, దాని వెనకాల పోయి దాక్కుంటుంది కదా సిల్వర్ ఫిష్ అనేసి. ఒక లయన్ది బొమ్మ కూడా వేసాము లోపల. మళ్ళీ అదైతే వీడియో తీయలేదు, తర్వాత మళ్ళీ వేసామన్నమాట లయన్ది. మేము నాక్ చేసినప్పుడు సైలెంట్గా ఉంది, ఇప్పుడు నాక్ చేస్తాం కదా సైలెంట్గా ఉంది. తర్వాత మళ్ళీ దాని వెనకాల ఇలా పడుతూ ఉంది అది. Thank you for watching.